గురుకుల పరీక్ష ప్రిపరేషన్లో భాగంగా బొమ్మ గుర్రం అనే పాఠం నుండి కొన్ని సంభాషణలో ఆధారంగా ఎటువంటి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. వీడియోను లైక్ చేయడం మర్చిపోవద్దు. ఈ వాక్యాలు ఎవరు ఎవరితో అన్నారు? మనకు బొమ్మ గుర్రం అనే పాఠం పూర్తిగా సంభాషణలతో కూడి ఉన్నది. మరి ఈ పాఠంలో కొన్ని వాక్యాలు ఎవరు ఎవరితో అన్నారో ప్రశ్న రూపంలో తెలుసుకుందాం. అవి నువ్వు ఆడుకునేందుకు కాదు. ఈ వాక్యం ఎవరు ఎవరితో అన్నారు? ఒకటి, రాములమ్మ వాళ్ళ అమ్మతో రాములమ్మ, పాపతో రాములమ్మ, రాములమ్మతో రాములమ్మ వాళ్ళమ్మ, రాములమ్మతో రాములమ్మ నాన్న. సరైన సమాధానం ఆప్షన్ 3, రాములమ్మతో రాములమ్మ వాళ్ళ అమ్మ ఈ వాక్యం అన్నది. వీళ్ళంతా నీకు అన్నయ్యలు, వాళ్ళతో ముచ్చట్లు చెప్పు. ఈ మాటలు ఎవరు ఎవరితో అన్నారు? రాములమ్మతో రాములమ్మ వాళ్ళమ్మ, తను చేసిన బొమ్మ గుర్రంతో రాములమ్మ, రాములమ్మతో వాళ్ళ నాన్న, రాములమ్మ వాళ్ళ నాన్నతో అన్నది. సరైన సమాధానం ఆప్షన్ 2, తను చేసిన బొమ్మ గుర్రంతో రాములమ్మ. మూడవ ప్రశ్న, అమ్మా నాకు గుర్రం కావాలి. ఈ వాక్యం ఎవరు ఎవరితో అన్నారు? ఒకటి, రాములమ్మతో పాప అన్నది, పాప వాళ్ళ అమ్మతో అన్నది, రాములమ్మ వాళ్ళ అమ్మతో పాప అన్నది, పైవేవి కాదు. సరైన సమాధానం ఆప్షన్ 2, పాప వాళ్ళ అమ్మతో అన్నది, అమ్మ నాకు గుర్రం కావాలి అని. అది అమ్మేటందుకు కాదమ్మా. ఈ మాటలు ఎవరు ఎవరితో అన్నారు? పాపతో రాములమ్మ వాళ్ళ అమ్మ అన్నది, 2 పాపతో పాప వాళ్ళ అమ్మ అన్నది, 3 పాపతో రాములమ్మ అన్నది, 4 రాములమ్మతో పాప అన్నది. సరి అయిన సమాధానం ఆప్షన్ 1, పాపతో రాములమ్మ వాళ్ళ అమ్మ అన్నది, అది అమ్మేటందుకు కాదమ్మా అని. నీకు కావాలంటే ఇంకోటి చేసుకుందువులే, నీకు కావాలంటే ఇంకోటి చేసుకుందువులే. ఈ మాటలు ఎవరు ఎవరితో అన్నారు? 1, పాపతో రాములమ్మ వాళ్ళ అమ్మన్నది, 2 రాములమ్మతో రాములమ్మ వాళ్ళ అమ్మన్నది, 3 రాములమ్మతో రాములమ్మ వాళ్ళ నాన్న అన్నారు, 4 రాములమ్మతో పాప వాళ్ళ అమ్మ అన్నది. సరి అయిన సమాధానం ఆప్షన్ 2, రాములమ్మతో రాములమ్మ వాళ్ళ అమ్మ అన్నది.